సో బోనాల పండుగలో బల్కంపేట నమస్కారం. మన తెలంగాణలో ముందుగా ఆషాఢ మాసం వచ్చిందంటే ఎవరికైనా సరే పండుగ బోనాల పండుగ ముందు గుర్తొస్తుంది. సో బోనాల పండుగలో బల్కంపేట అయినా సరే గోల్కొండ కోటలో అయినా పోతురాజు అంటే మనకు ముందు గుర్తొచ్చే పర్సన్ ఎవరు అంటే తల్వార్ శివన్న. ఇప్పుడు మనతో పాటు తల్వార్ శివన్న ఉన్నాడు. నమస్కారం అన్న. నమస్తే అమ్మ. అన్న, ముందుగా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగే ముందు ఒక శరభ మా కోసం పోతురాజుగా ఇప్పుడు మా కోసం ఒక శరభ చెప్పరా. పోతరాజుగా అంటే దండకం అనేది ఒరోరి పోతలింగ కోనేట్ల సానమాడి కాశ మీద కాశగట్టి 12 ఏళ్ల కాశగట్టి పసుపు బండారితోని తమ్ముడు పోతలింగాడు గావు పట్టి గాతరీచంగా అరరరరరర అనగానే ఆయన శరభ చెప్పాలి అన్న. అసలు గోల్కొండలోనే మనకి బోనాలు ఎందుకు స్టార్ట్ అవుతాయి? అసలు బోనం అంటే ఏంది? గోల్కొండల బోనాలు ఇప్పటి నుంచి కాదు, నిజాం సర్కార్ నుంచి వస్తున్నాయి. మన తాత ముత్తాతలు అప్పట్లో ఉన్న పరిపాలించిన రాజుల కాడ నుంచి ఈ బోనాలు వస్తున్నాయి. అప్పట్లో ఇప్పుడు ఈ మధ్యలో 2021లో ఎట్లయితే కరోనాలు వచ్చినాయో అప్పుడు గిట ఇటువంటి గత్తెర అనేది అప్పుడు వచ్చిందనమాట. ఆ గత్తెర వచ్చి కొట్టుకోబోతుంటే పబ్లిక్ కొట్టుకోబోతుంటే అమ్మవారు ఆయనకి కళలకు వచ్చి నాకు బోనం సమర్పిస్తే సాకలు పోస్తే నేను మీ గత్తెరని తక్కువ చేస్తా అని చెప్పి అప్పట్లో రాజుల కళలకు వస్తే ఆ రాజు అనేటోడు మళ్ళీ అందరికీ తింద వర్గంలో ఉన్న వాళ్ళకి కులవర్తి వాళ్ళకి అందరికీ చెప్పి నిజాం సర్కార్ డబ్బులు ఇచ్చి అప్పుడు బోనం అనేది జరిపిస్తే అప్పుడు ఆమెకి బోనం సమర్పించి సాకలు వేయడం జరిగితే అప్పటి నుంచి మనకి కత్తెర తక్కువైపోయింది. మనకి ఇప్పుడు ఈ మధ్యలో కరోనా టైంలో గిట్ట వస్తే బోనాలు సాకలు ఇంటింటికి సాకలు పోయడం, అమ్మవారి బొడ్రాయిల ముంగట సాకలు పోయడం చేస్తే మనకు కరోనా గిట్ట పోయింది. అప్పటి నుంచి నమ్ముతాం కాబట్టి ఆ బోనాలు అమ్మవారికి నైవేద్యం పెట్టడం మనకు మంచి జరుగుతుంది కాబట్టి మనం ఈ నైవేద్యము అప్పటి నుంచి పెట్టుకుంటా ఈ బోనాలు జరుపుకుంటా ఈ సాకలు పోసుకుంటా వస్తున్నాం. అయితే ఈసారి గోల్కొండలో బోనాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఈ సంవత్సరం వచ్చే నెల ఈ 7 తారీఖు నుంచి శ్రావణం ఆషాఢ మాసం ఈ స్టార్ట్ అయినప్పుడు 7 తారీఖు వచ్చే నెల 7 తారీఖు నుంచి మనకు గోల్కొండ బోనాలు స్టార్ట్ అవుతాయి. ఆషాఢం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎప్పటి వరకు? మళ్ళా ఒక 9 వారాలు. అన్న, నాకు సందేహం ఏంటి అంటే గోల్కొండ కోట అనేది నవాబులు కట్టించిన కోట, వాళ్ళు ఏలుతున్న కోట. కానీ తెలంగాణ పండుగ అయిన బోనాల పండుగ అక్కడి నుంచి ఎందుకు మొదలు పెడుతున్నారు? గోల్కొండ కోట నుంచే మనం బోనం ఎత్తంది, వేరే చోట బోనాలు ఎక్కడ కదలో, మరి అక్కడి నుంచే ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? అక్కడి నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తారు అంటే నిజాం సర్కార్ అప్పట్లో ఉన్న పరిపాలించిన ముస్లిం మత పెద్దలు అప్పట్లో పరిపాలించిన రాజులు వాళ్ళకి అమ్మవారు స్వయంగా కళలోకి వచ్చి నేను ఇక్కడ వెలుస్తా నాకు గుడి కట్ట అని చెప్తేనే ఆ నిజాం సర్కార్ అప్పట్లో ఉన్న ఆ మహారాజే అమ్మవారి కోట పైన అమ్మవారు నిలిచిందని చెప్పి ఆయననే కోట పైన గుడి కట్టిండు. దాని తర్వాత బందికానలో హనుమంతుని విగ్రహాలు, ఇంకొక చెక్కిన రియల్గా ఉన్న అక్కడ రామ సీతారాముల విగ్రహాలు, హనుమంతుని విగ్రహాలు అన్నీ అక్కడ ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటి గుడి కాదు, రియల్గా దేవుడు వచ్చి ఆయన కళలోకి వచ్చి నేను ఇక్కడ వెలుస్తా నాకు గుడి కట్టమంటేనే అప్పట్లో అమ్మవారికి ఆయన గుడి కట్టిండు. గుడి కట్టిన తర్వాత ఆమె గత్తెరలు వేస్తుంటే ఆమెనే కళలోకి వచ్చి ఇట్లా నాకు బోనం చేస్తే మీకు ఇట్లా గత్తెర ఆగుతుంది, సాకలు వస్తే ఆగుతుంది అంటే అప్పట్లో నిజాం సర్కారే మనకి ఆ బోనాలు చేపియడము సాకలు పోయడం ఆయన చేసిండు కాబట్టి అప్పట్లో మన దేవుని ఆయన కొలిచిండు కాబట్టి ఇప్పట్లో మన పబ్లిక్ గిట్ట అప్పటికే బోనాలు చేసుకుంటూ వస్తారు. ఇప్పటికీ నిజాం సర్కార్ నుంచి వచ్చే పైసలతోనే తొలి బోనం అనేది జరుగుతుంది గోల్కొండలో. వాళ్ళు ఇప్పటికీ తొలి బోనం నిజాం సర్కార్దే. తొలి బోనం నిజాం సర్కార్కే మనం ఎక్కుతుంది. ఓకే అన్న, ఇప్పుడు మీరు అన్నారు కదా అమ్మవారు ఖచ్చితంగా పూనుతుంది అని చెప్పి నేను విన్నాను. తల్వార్ శివకి అమ్మవారు ఖచ్చితంగా పూనుతుంది అని చెప్పి అమ్మవారు పోతరావేశంలో ఉన్నప్పుడు నాకు అమ్మవారు పూనది. నాకు పోతలింగ దేవుడు వస్తాడు, పోతరాజు అనే దేవుడు నా ఒంటి లోపలికి వస్తాడు. ఆ పోతరావేశంలో ఉన్నప్పుడే నాకు ఆ పోతలింగాడు పైన ఆవహిస్తాడు తప్ప నార్మల్ టైంలో రాడు. నాకు దేవుడు 2 రకాలు వస్తుంది. నాకు వచ్చే మాత కాళికా మాత నా పే మీదకి వస్తుంది. నేను అమ్మవారి కళ్యాణంలో అప్పుడు పట్టంలోకి ఎక్కినప్పుడే నాకు ఆ అమ్మవారు పూనుతుంది. నార్మల్ టైంలో నేను పోతరావేశం వేసినప్పుడు నాకు పోతరాజు పే మీదకి ఒంట్లోకి రావడం, గావు పట్టడము, బలిగంప కార్యక్రమంలో ఉన్నప్పుడు పే ఒంటి లోపల రావడం జరుగుతుంది. ఎప్పటి నుంచి చేస్తున్నారన్న ఇదంతా? నాకు 17-18 సంవత్సరాల నుంచి చేస్తున్నాను.